టీవీ3 న్యూస్ లక్ష్యం సమాధిహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెట్ల పెంపకం ద్వారా 7.4% గ్రీన్ కవర్ చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి మొక్కల పంపిణీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడి. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని సీఎం జగన్. టీడీపీ మహిళా విభాగం ఏపీ కార్యదర్శి లీలావతి ఆరోపణ. ఏడాది కాలంగా రావాల్సిన నూతన వేతనాలు చెల్లించాలి. నెల్లటూరులో నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ ఉద్యోగుల నిరసన. ఇన్ని రోజులు నీ గొంతు మూగపోయిందా, ముడుచుకుపోయిందా? ఏపీ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. దేశంలో చెట్ల పెంపకం ద్వారా 7.4% గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చెట్టుబొట్టుగా పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమని అన్నారు. చెట్ల పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మొక్కలు పంచడమే కాదు, నాటి పెంచే విధంగా కౌన్సిలర్లు సిబ్బంది ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించి వారి ఊపిరితిత్తులు కాపాడాలని హితవు పలికారు. హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టామని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది ప్రతిరోజు ఉదయం వార్డులలో చెత్త ఏరడం మంచి పరిణామమని అభివర్ణించారు. దీనివల్ల ప్రజల్లో అవగాహన చేతన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. దయచేసి వెహికల్ లైన్లో రావాలి బాబు. రండి డ్రైవర్లు తొందరగా. మీవి వార్డు నెంబర్లలో ఆర్పీలు చిన్నగా పాట పెట్టు. బాబు పాట పెట్టారు. బాబు పాట పెట్టు. ఈరోజు హరితహారంలో భాగంగా 20,000 మొక్కలు ఇంటింటికి పంచే ఒక అద్భుతమైన కార్యక్రమం సిద్దిపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క వార్డుకు దాదాపు 500 మొక్కలు, పళ్ళ మొక్కలు మరి ప్రజల ఇంటి దగ్గరికే వెళ్ళి గౌరవ కౌన్సిలర్ గారు, వార్డ్ ఆఫీసరు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రజలు కోరిన మొక్కలు, ప్రజలు నచ్చిన మొక్కల్ని ఉచితంగా అందించే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు సిద్దిపేట ఒక హరిత సిద్దిపేటగా, ఆకుపచ్చ సిద్దిపేటగా మనం మార్చుకోగలిగినాం. అంటే ఎక్కడ చూసినా ప్రజల తమ ఇంటి ఆవరణలోనైనా, ఇంటి బయట అయినా, రహదారులపైన అయినా ఎక్కడ చూసినా స్థలం కనబడితే చాలు చెట్టు పెట్టాలనే విధంగా ప్రజల్లో ఒక గొప్ప చైతన్యాన్ని మనందరం కూడా తెచ్చాం. అంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో హరితహారం అనేది చాలా చాలా ముఖ్యమైనది. రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతూ ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందకపోతే తమ ఆరోగ్యం, ఊపిరితిత్తులు ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇలా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 7.4 గ్రీన్ కవర్ పెంచి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అంటే దేశంలో 7.4% గత 9 ఏళ్లలో గ్రీన్ కవర్ అంటే పచ్చదనాన్ని పెంచిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంటే అడవుల్లో కూడా పునరుద్ధరణ చేసినాం, రహదారులలో పెట్టాం, గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున ఒక హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇలా దేశంలోనే పచ్చదనాన్ని పెంచడంలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఇంత గొప్పగా కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇలా ప్రజలకు ఆసుపత్రులు కట్టడము, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి డాక్టర్లను ఇవ్వడము, దవాఖానాలు కట్టడమే కాదు,
అసలు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా మన కేసీఆర్ ఆలోచించాడు. ఎట్లా ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన ఉపరితల త్రాగునీరు అందించడం. మిషన్ భగీరథ ద్వారా ఇవాళ పల్లెల్లోనైనా, తండాల్లోనైనా, గొండు గూడాల్లోనైనా, మరి మారుమూల ప్రాంతాలైనా, పట్టణాలైనా, హైదరాబాద్ నగరంలోనైనా కృష్ణా గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రజలకు ఇంటింటికి త్రాగునీరు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసినాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు మహిళలకు ఎన్నో వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నూరులో టీడీపీ మహిళా విభాగం మహాశక్తి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు దివంగత ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని, మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పొదుపు గ్రూపులను ఏర్పాటు చేశారని అన్నారు. జగన్ పాలనలో మహిళలు అనేక రకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుత నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలను తెలియజేస్తూ మహిళను ఆలోచింపజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, సతీమణి సంధ్యాదేవితో పాటు మాజీ జెడ్పీటీసీ బత్తిన ప్రమీల, గూడూరు రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లి శ్యామ తదితరులు పాల్గొన్నారు. మహిళలతో అందరితో ఎందుకు మేము మమేకం అవ్వాల్సి వచ్చిందంటే, ఈ 4.5 సంవత్సరంలో ఈ జగన్మోహన్ రెడ్డి మనకి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. కానీ ఈ 4.5 సంవత్సరంలో మనకి అతను ఇచ్చిన హామీలు కానీ ఎటువంటి విషయాలు కూడా మనకి నెరవేర్చిన దాఖలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. అమ్మ, ఇక్కడ అంతమంది మహిళలు ఉన్నారు. ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ తిరుగుతూ ప్రతి ఒక్కరికి తల మీద, మీకు అందరికి కూడా తెలుసు ఆ విషయం, తల మీద చేతులు పెట్టి నీరాడు, ముద్దులు పెట్టాడు పిల్లలకి అందరికి. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. ఎవరైనా సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకోండి. ఏమ్మా, చేశారా? అక్క చెప్పుకా, చేశారా? ఎక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం లేదు. కానీ ఉన్న మద్యాన్ని ఇంకా రెట్టింపు చేసి పిచ్చి పిచ్చి మందులు తీసుకొచ్చి మనం మాంగళ్యాలతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం క్షమించాలా వద్దా? చెప్పండి మీరు గట్టిగా. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాలు మనం ఈరోజు మనసు చెప్పి మాట్లాడుకోవాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఇంకొకసారి మన దగ్గర కూడా చేర్చే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరికి ఆ రోజు చెప్పాడు, అమ్మ ఒడి వేస్తానని చెప్పాడు మన బిడ్డలకి. ఎంతమందికి వేసాడు మా అమ్మ ఒడి? 2021 సంవత్సరంలో పోల్చుకుంటే ఈ 2023 సంవత్సరంలో కనీసం 20,000 అమ్మ ఒళ్ళు తీసేసే. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఏడాది కాలంగా రావాల్సిన నూతన వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్మాయిల్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని నెల్లటూరు డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్మాయిల్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల నాణ్యమైన హక్కులను సాధించుకునేందుకే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని అన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పోలు అతను ఒక పునర్జన్మ మాదిరిగానే మేము ట్రీట్ చేస్తాము. కాబట్టి మా విద్యుత్ కార్మికుల న్యాయపరమైన హక్కులని ప్రభుత్వం వాళ్ళు మంచి హృదయంతో స్పందించి మా యొక్క జీవితాలని, మా యొక్క జీతాలని ఇచ్చి మా జీవితాలను మార్చవలసిందిగా ఈ సందర్భంగా మా గూడూరు డివిజన్ కార్మికులందరి తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. మా సమస్యలను తీర్చి మాకు మంచి జీతాలు ఇచ్చి మా కార్మికుల వాళ్ళు ఇంకాస్త ఒకసారి అడ్వర్సిటీలో పనిచేసే మనుషులు విద్యుత్ కార్మికులు మిగతా కార్మికుల మాదిరిగా వీళ్ళని ట్రీట్ చేసేదానికి లేదు. అత్యవసర సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లో, ఆకస్మికంగా పరిస్థితులు బాగలేనప్పుడు మేము పనిచేస్తాం. కాబట్టి మా కార్మికుల పని తీరు వేరుగుంటుంది.
కాబట్టి మా కార్మికులకి మంచి న్యాయపరమైన జీతాలు, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీసు, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటాం. ఒక స్తంభం ఎక్కి ప్రశ్నించే గొంతు అని మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ 5 ఏళ్ల తర్వాత ప్రజల్లోకి వచ్చి అధికార పార్టీ అగ్రనేతలను విమర్శించిన ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్డు కుడలి వద్ద రామ్మోహన్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టి బొమ్మను పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను సందర్శించిన సందర్భంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ కి పిండం పెడతా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినందుకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ, ఇన్ని రోజులు నీ గొంతు మూగబోయిందా, ముడుచుకుపోయిందా అని ఘాటుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, పుండాకోర్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మరి ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో చాలా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు ప్రజలు ఇక్కడ. మరి ఉప్పల్ ప్రజల మధ్యన మల్కాజ్గిరి పార్లమెంటును మర్చిపోయిన గొప్ప నాయకుడు మరి రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు మరి ఎక్కడ కుంభకర్ణిని ఇలా ముద్దు నిద్ర పోకుండా మరి 5 సంవత్సరాలు ఇలా ప్రశ్నించే గొంతని మల్కాజ్గిరి ప్రజలను మోసం చేసిన నీ ప్రశ్నించే గొంతు ఏమైంది? మూగపోయిందా, ముడుచుకపోయిందా రేవంత్ రెడ్డి నీ గొంతు? ఇలా ఎక్కడికక్కడికి ప్రజలలో మరి ఇలా మాట్లాడే గొంతు ఉండాలని ఇలా అన్ని ఎనగదొక్కుతున్నారని చెప్పి పార్లమెంట్లో ప్రశ్నిస్తాని ఇంకోటని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇలా హైదరాబాద్లో కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇలా అభివృద్ధి చెందుతుంటే ఇలా నాకు ప్రశ్నించే గొంతు ఇవ్వండి, ప్రజల తరఫున మాట్లాడతా అని చెప్పి కాన్స్టిట్యున్సీని మర్చిపోయి, ప్రాంతాన్ని మర్చిపోయి. పశ్చిమ గోదావరి జిల్లా యాలమంచిలి మండలం కొంతేరు జగనన్న కాలనీ, పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీల మోకాల లోతు నీళ్లలో నిలబడి పాడి శ్రేణులు నిరసన తెలిపారు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ నినాదాలు చేశారు. జగనన్న కాలనీలకు వెళ్లడానికి సరైన దారేది లేకపోగా వీటిని జగనన్న కాలనీగా చెప్పి ఇళ్ల స్థలాలను ఇస్తున్నామని చెప్పడం దారుణమని మండిపడ్డారు. మోకాల లోతు నీళ్లు నిలబడ్డాయి. అధ్వానంగా ఉన్న పరిస్థితిలో వీటిని జగనన్న కాలనీలుగా చెప్పుకోవడం దారుణమని విమర్శించారు. జగనన్న కాలనీలలో ఉన్న పరిస్థితిని ఫోటోలు, వీడియోలు తీసుకొని #, జనసేన పార్టీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. హలో
ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో లక్షల మందికి మేము ఇళ్లు ఇచ్చామని చెప్పారు. అవి ఇచ్చిన ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలకి తెలియాలి. ఎంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి, ఎంత ఆమోదయోగ్యంగా ఉన్నాయి, అందరు నిర్మించుకునే అవకాశం ఉందా లేదా అని ప్రజలకి తెలియజేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఉదయం యలమంచిల మండలం కొంతేరు గ్రామానికి సంబంధించిన స్థలాల్లో ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగా పాలకొల్లు పట్టణానికి సంబంధించిన పట్టాలు సంబంధించిన స్థలాల్లో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పాలకొల్లు మండలం శివదేవన చిక్కాల గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు సంబంధించిన స్థలాలు పరిశీలించడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే 43 ఎకరాల స్థలాలని పట్టాలుగా ఇచ్చారు. ఇందులో కేవలం పూడ్చింది 10 ఎకరాలు మాత్రమే. మిగతా 33 ఎకరాలు కూడా ఈ మాత్రం చిన్నపాటి వర్షాలకి మేము నడుముల లోతు నడిచి వచ్చిన సందర్భం మీరు చూశారు. ఈ యొక్క స్థలాల్లో పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ నిర్మాణాలు ఎప్పుడు జరిగితే మేము ఏదో సాధించామని చెప్పిన గృహ నిర్మాణ శాఖ మంత్రికి ఇది కనపడుతుందా, లేదా పర్యాటక శాఖ మంత్రి రోజా గారిని ఒకసారి బోట్లు వేస్తే ఈ స్థలంలో ఆవిడ కూడా తిరుగుతుంది, మేము కూడా తిరుగుతాము, ఆవిడకు కూడా కనువిప్పు కలగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏ నేతను ఎన్నుకోవాలని తెలియాలి. 33 ఎకరాలు ఇది కూర్చోాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. మోకాళ్ళ లోతు నీటిలో ఇప్పుడే నడిచామంటే ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏలూరు జిల్లా మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామానికి వెళ్లే రహదారిని డ్రైనేజీ నిర్మాణం నిమిత్తం 4 నెలల క్రితం చేసి తవ్వి వదిలేయడంతో వేములపెంట సీసీ రోడ్డుపైకి చేరిన డ్రైనేజీ మురుగుతో విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ఎస్ఎల్ భాస్కర్, మండల అధ్యక్షుడు టి అప్పారావు, కె సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి రహదారి మార్గం ఏర్పాట్లు చేయాలని, మురుగు తొలగించాలని, ఆగిన పనులు ప్రారంభించాలని స్పందనలో పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేరని వాపోయారు. తూతూ మంత్రంగా పనులు చేపడుతున్నారని, శాశ్వత చర్యలు చేపడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టకుంటే అన్ని వర్గాల ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని ఐక్య వేదిక సభ్యులు హెచ్చరించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన మండవెల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళే సీసీ రోడ్డును కట్ చేసి హైవే పనుల నిమిత్తం, డ్రైన్ నిమిత్తం కట్ చేసి 4 నెలలు అవుతున్న ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదు. దీంతో విద్యార్థులు, వృద్ధులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళే అటువంటి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఈ గోతుల్లో పడి గాయాల పాలవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండవెల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం నిమిత్తం పనులు సక్రమంగా జరగనందున మురుగునీరు కదిలే పరిస్థితి లేక వెలంపేట సీతారామాలయం మందిరం ముందు సీసీ రోడ్డు మురుగునీటితో నిండి ఉంది. ఇన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆ యొక్క వెలంపేట గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అండి మేము మురుగులో చచ్చిపోతున్నామండి, జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి హాస్పిటల్ ఫాలో అవుతున్నామండి. ఏం పనులండి ఇవన్నీ? మీరు పెద్దోళ్ళు వచ్చి ఏదైనా కలగ చేసుకొని ఒక దారి చేయండి మమ్మల్ని. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న జయకిషోర్ రోజువారీ కూలి పనికి వెళ్లేవాడు. తన స్నేహితుడైన సతీష్ ఇంట్లో భార్యతో గొడవ పడి కిషోర్ దగ్గరికి రావడంతో ఇద్దరు కలిసి మద్యం సేవించి ఆ ఇంట్లోనే పడుకునేవారు. రోజులాగే స్నేహితులిద్దరూ ఇంట్లో మద్యం సేవించారు. మద్యం సేవించిన సతీష్ అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో కిషోర్ భయంతో తన ఇంట్లోనే శవంపై ఇసుక, మట్టిని పోసి నెల రోజులుగా పక్కనే పడుకున్న సహజీవనం చేశాడు. కిషోర్ తల్లి లక్ష్మీదేవి వితంతు పింఛన్ కోసం హైదరాబాద్ నుండి వచ్చింది. ఇంట్లో శవం పైన ఇసుక, మట్టి కప్పి ఉండడం చూసిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నా పేరు ఈశ్వర్ అండి. మా డాడీ పేరు సతీష్. లాస్ట్ మంత్ 15 నుండి చిన్న గొడవ వల్ల ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. బట్ లారీకి వెళ్తాడు కాబట్టి అట్లే లారీకి వెళ్ళిపోయాడు అనుకొని పెద్దగా వెతకలేదు, మళ్ళీ వస్తాడు అనుకొని. అది అట్లే 1 మంత్ అయిపోయింది. నేను ఎగ్జామ్స్ ఉండడం వల్ల మార్నింగ్ వెతకడం, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తాను. నేను ఒకరోజు 3 టౌన్ స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు సిఐ సార్ ఇది మర్డర్ కేసు ఉంటే బయటికి వెళ్ళాడు, వచ్చి నాకు కేసు తీసుకుంటా అన్నారు. చాలా లేట్ అయ్యేసరికి నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయాడు. అది ఎగ్జామ్స్ అట్నే కంటిన్యూ అయ్యి మొన్ననే అయిపోయినాయి. అంతలోపే ఈరోజు మార్నింగ్ పోలీసు వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. తర్వాత మా తాతకి ఫోన్ చేసి ఇక్కడ 1 టౌన్ స్టేషన్ దగ్గర రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్తే ఇక్కడ బాడీ ఉంది, ఇక్కడికి రండి అని చెప్పారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు స్తంభం సపోర్ట్ వైర్ కు కరెంటు రావడంతో షాక్ తగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా మర్చల్లి మండలి పరిధిలోని బూచన్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లుసుంపూర్ రాజురెడ్డి పొలంలో పత్తి చేనుకు మందు కొట్టడానికి వెళ్లాడు. కాలువలో నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన కాలు జారి సపోర్ట్ వైర్ పై పడ్డాడు. ఆ సమయంలో స్తంభం సపోర్ట్ వైర్ కు కరెంటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు గత 26 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మెకు పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ప్రైవేట్ వ్యక్తులతో చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో కార్మికులతో కలిసి కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ట్రక్కర్ను ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గజ్జల రాజు, ఆర్లుట మహేష్ రెడ్డి, ప్రశాంత్, డిటి నరసింహులు, రంజాని నరేష్, మోహన్ రెడ్డి కార్మికులు పాల్గొన్నారు. దోసుకునే దొంగలే, అయ్యా కొడుకు లంగలే, దోసుకునే దొంగలే, వరద బాధితులకు చాతగాని సీఎం. తెలంగాణ రాష్ట్రం మొత్తం వరదలు సంభవించిన సందర్భంగా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ముందస్తు చర్యలు ఏమీ చేయకపోగా కనీసం వరదల తర్వాత కూడా కనీసం స్పందించిన తీరు కూడా బాగాలేదు. దాని అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈరోజు కేసీఆర్ గారికి పిండ ప్రదానం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరి ఎన్నో ఇండ్లు కూలడం జరిగింది. సిరిసిల్ల ప్రాంతం కూడా అతలాకుతలమైంది, మనందరం చూసాం. పోయిన సంవత్సరం కూడా అతలాకుతలమైంది. మరి ముందస్తు ఏదైనా చర్య చేపట్టవలసిన అవసరం ఉంది. ఎవరైనా పేదవారు కూడా వర్షాకాలం వస్తుందంటే ఇల్లు చదివించుకుంటాం, కూనపేంక చదువుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్
కరోనా టైంలో ఎవరు రాలేదు, మరి కరోనా టైంలో నాకు తెచ్చిపోతుంది. కరోనా ఇప్పుడు నిన్ను కూడా తీసేసి వేరే వాళ్ళతో డ్రాయింగ్స్ ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి గత కొంతకాలం నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే మరి వాళ్ళను పట్టించుకోకుండా మరి వాళ్ళు ఇలా కలెక్టరేట్ ఆఫీస్కు ముట్టడని పోతే దొంగతనాన్ని వచ్చి మరి ఇక్కడ అధికారులు వాళ్ళు ఎవ్వరు లేని చూసి ఈ చెత్తను ఎత్తుతూ ఉన్నారు. మరి ఒకవైపు ఈ సీజనల్ వ్యాధుల ద్వారా ప్రజలు అల్లాడిపోతూ ఉంటే మరి గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది గొంతెమ్మ కోరికలేం కాదు, వాళ్లకు జీతాలు పెంచి వాళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. మరి దేశ్కి సిపాయి గావుకు సఫాయి. మరి ఈ సిపాయి ఏం చేస్తుడు? మరి దేశానికి సిపాయి అని చెప్పి మురుకుతా ఉన్నావు కేసీఆర్. మరి ఈ విధంగా కనీసం ఇప్పటి వరకు కూడా వీళ్ళతో చర్చలు జరపకపోవడం అనేది వీళ్ళను ఎంత చిన్న చూపు చూస్తున్నాం అనేది మేము అర్థమవుతా ఉన్నది. ఇలా అధికారులు వీళ్ళందరూ కూడా చలో కలెక్టరేట్ అని పిలుపునిస్తే వీళ్ళ దాంట్లో అందరూ కూడా చలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొంటే ఈడ దొంగజాడు లెక్క వీళ్ళకి ఏదో కేటీఆర్ వస్తుందని చెప్పిరట వాళ్ళు. కేటీఆర్ వస్తే ఏమవుతుంది? కేటీఆర్ చూస్తాడు, ఆయన నియోజకవర్గమే కదా ఇది. కేటీఆర్ వచ్చినప్పుడల్లా రోడ్లు మంచిగా క్లీన్ చేసేవాళ్ళు. సార్ కేటీఆర్ ఏమనుకుంటున్నాడు? ఇక్కడ ఏం సమస్య లేదనుకుంటున్నారు. వీళ్ళు 26 రోజుల నుండి సమ్మె అయితే కేటీఆర్ గారు మీ దృష్టిలో లేదా వీళ్ళ సమస్య అని అడుగుతూ ఉన్నాం. ఫస్ట్ నువ్వు నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకో, ఆ తర్వాత నువ్వు మొత్తం దేశాన్ని లేనందుకు పోదు. ఖమ్మం జిల్లా పాలేరు జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కు గురై ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. విద్యాలయానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి చెందిన ఫ్లెక్సీ బ్యానర్లు విద్యార్థులు కడుతున్నారు. ఈ క్రమంలో 11 kV వైర్లు తగడంతో 3 విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. ఒకరు మరణించారు. ఈ సంఘటనతో విద్యాలయంలో కలకలం రేగింది. కాగా పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెట్ల పెంపకం ద్వారా 7.4% గ్రీన్ కవర్ చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి మొక్కల పంపిణీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడి. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని సీఎం జగన్. టీడీపీ మహిళా విభాగం ఏపీ కార్యదర్శి లీలావతి ఆరోపణ. ఏడాది కాలంగా రావాల్సిన నూతన వేతనాలు చెల్లించాలి. నెల్లటూరులో నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ ఉద్యోగుల నిరసన. ఇన్ని రోజులు నీ గొంతు మూగపోయిందా, ముడుచుకుపోయిందా? ఏపీ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం. నమస్తే.
భర్త గెలిస్తే అని మాట ప్రకారం చెప్పి మనందరికి కూడా అన్నతో చెప్పి మనకు ఆ రోడ్డు కూడా వేయించారు. ఈరోజు మనలిమ్మ గారు ఇక్కడికి వచ్చారు మన గ్రామానికి. మనందరం కూడా మంచి కరతాల ధ్వనులతో మన మధ్యకి వచ్చారు. ఈరోజు ఆమె టయాన్ని కూడా వెచ్చించి మనందరి కోసం మనం ఈ ప్రభుత్వంలో ఎట్లా ఇబ్బందులు ప్రజలు గౌరవనీయులు మన తెలుగుదేశం పార్టీ మన గూడూరు రూరల్ అధ్యక్షులు వెంకటేశ్వర రాజన్న గారిని మా గురించి ఈ కార్యక్రమం గురించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. మహిళలతో అందరితో ఎందుకు మేము మమేకం అవ్వాల్సి వచ్చిందంటే ఈ 4.5 సంవత్సరంలో ఈ జగన్మోహన్ రెడ్డి మనకి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. కానీ ఈ 4.5 సంవత్సరంలో మనకి అతను ఇచ్చిన హామీలు కానీ ఎటువంటి విషయాలు కూడా మనకి నెరవేర్చిన దాఖలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. అమ్మా ఇక్కడ అంతమంది మహిళలు ఉన్నారు. ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ తిరుగుతూ ప్రతి ఒక్కరికి తల మీద, మీకు అందరికి కూడా తెలుసు ఆ విషయం, తల మీద చేతులు పెట్టి నీరాడు ముద్దులు పెట్టాడు పిల్లలకి అందరికీ. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. ఎవరైనా సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకోండి. ఏమ్మా చేశారా అక్క? చెప్పుకా చేశారా? ఎక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం లేదు. కానీ ఉన్న మద్యాన్ని ఇంకా రెట్టింపు చేసి పిచ్చి పిచ్చి మందులను తీసుకొచ్చి మనం మాంగళ్యాలతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం క్షమించాలా వద్దా? చెప్పండి మీరు గట్టిగా. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాలు మనం ఈరోజు మనసు చెప్పి మాట్లాడుకోవాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఇంకొకసారి మన దగ్గర కూడా చేర్చే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరికి ఆ రోజు చెప్పాడు అమ్మ ఒడి వేస్తానని చెప్పాడు మన బిడ్డలకి. ఎంతమందికి వేసాడు అమ్మ ఒడి? 2021 సంవత్సరంలో పోల్చుకుంటే ఈ 2023 సంవత్సరంలో కనీసం 20,000 అమ్మ ఒళ్ళు తీసేసే పరిస్థితి. దానికి 100 కారణాలు చెప్పాడు. ఆయన అధికారంలో రావడానికి అన్ని మాటలు చెప్పాడు ఆ రోజు. కానీ ఈ రోజు ఎక్కడ నెరవేర్చిన పాపాన్ని పోలేదు. మనం ఒకటే ఆలోచించుకోవాలి. ఎవరు కూడా మనకి తెలుగుదేశం పార్టీలోనే మన మహిళలను కానీ మనకు ఒక మంచి గౌరవాన్ని ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మనకు కావాల్సిన విధులను కూడా మనకు ఆ రోజు మన రామారావు గారు కూడా అలాగే కేటాయించారు. అలాగే ఆయన పార్టీలో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే కేటాయించారు. ఆ రోజు మనం వంటింట్లో కుందేళ్ళలాగా మనం ఉంటే మనకి డ్వాక్రా పొదుపు గ్రూపులు అందరూ ఉన్నాం. ఇక్కడ పొదుపు లీడర్లు ఉన్నారు, పొదుపులో ఉన్న సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఆ రోజు మనం బ్యాంకులకి వెళ్ళి మనకు కావాల్సిన మన భర్తల మీద మనం ఆధారపడకుండా అన్ని కూడా మనం సవరించుకునే విధానంగా మనకి డ్వాక్రా గ్రూపులు ఇచ్చారు. అలాంటి డ్వాక్రా గ్రూపుల్లోని కూడా ఆయన మన అమౌంట్లు కూడా 2,100 కోట్ల రూపాయలు మొత్తం స్వాహా చేసిన పరిస్థితి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ డ్వాక్రా మహిళల్ని మోసం చేస్తా ఉన్నారు వడ్డీల రూపంలో. అది కూడా మీరు ఒకటి ఆలోచించుకోవాలి. ఆ రోజు వంటింట్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా దీపం పథకం కింద మన చంద్రబాబు నాయుడు గారు మనకి గ్యాసులు ఇచ్చారా లేదా? అందరూ చెప్పండి మీరు. మనం తప్పు మాట్లాడుకోవట్లే, ఉన్న వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ రోజు అదే గ్యాస్ ధర చూస్తా ఉంటే 1,300 రూపాయలు తల్లి, మీకు తెలుసు కదా, 1,300 రూపాయలు. ఇప్పుడు కనీసం గ్యాస్ కాడికి పోయేదాన్ని కూడా భయపడాల్సిన పరిస్థితి. మరలా మన జీవితాలు మళ్ళీ అదే విధంగా పొయ్యిల కాడికే పోయే పరిస్థితి.